హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 6th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ 6 ఇంటీజర్స్ చెప్తున్నాను. ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు నేను మీకు కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు వాట్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఇంట్రడక్షన్. న్యాచురల్ నెంబర్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ న్యాచురల్లీ మనం ఎక్కడ నుండి ఏదైనా థింగ్స్ కానీ ఏదైనా కౌంట్ చేసేటప్పుడు మనం ఎక్కడ నుండి కౌంట్ చేస్తాం? 1 నుండి కౌంట్ చేస్తాం. ఐమ్ రైట్? ఫస్ట్ మనం 1 నుండి ఏదైనా సపోజ్ కొన్ని థింగ్స్ ఉన్నాయనుకోండి, మనం ఎక్కడ నుండి కౌంట్ చేస్తాం? 1 నుండి కౌంట్ చేస్తాం. సో దట్ ఈస్ న్యాచురల్. సో మనం వాటిని ఏమంటాం అంటే న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. 1 to up to so on మనం 1 నుండి చదివే వాటిని న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. తర్వాత వాట్ ఈజ్ హోల్ నెంబర్స్. ఓకే, హోల్ నెంబర్స్లో ఏముంటాయి? విత్ జీరో కూడా ఉంటుంది. హోల్ నెంబర్స్లో జీరో కూడా ఒక నెంబరే కదా. సో అన్ని నెంబర్స్ హోల్ నెంబర్స్ అంటే ఆల్ నెంబర్స్లో 0, 1, 2, 3 అప్ టు సో ఆన్. ఓకే, వీటిని మనం హోల్ నెంబర్స్ అని అంటాం. న్యాచురల్ నెంబర్స్ని ఎన్ తోటి, హోల్ నెంబర్స్ని డబుల్ తోటి చూపిస్తాం. తర్వాత నెక్స్ట్ వాట్ ఈజ్ ఇంటీజర్స్. ఓకే, మనకి ఇంటీజర్స్ అంటే ఏంటి? ఓకే, ఇంటీజర్స్ తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ మనం నెగటివ్ నెంబర్స్ తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెగటివ్ నెంబర్స్ అంటే 0 కంటే తక్కువ నెంబర్స్ని. ఓకే, ఇప్పుడు ఈ 1, 2, 3 అనేవి ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. ఓకే, న్యాచురల్గా 1, 2, 3, 4, 5 అనే నెంబర్స్ ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. ఓకే, 0 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ని మనం నెగటివ్ నెంబర్స్ అని అంటాం. ఓకే, నెగటివ్ నెంబర్స్ అంటే ఏంటి? నెగటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3, -4, -5 అప్ టు సో ఆన్. ఓకే, ఇప్పుడు ఇంటీజర్స్ అంటే విత్ 0. ఓకే, 0తో పాటు పాజిటివ్ నెంబర్స్ +1, +2, 3, 4, 5 అప్ టు సో ఆన్ అండ్ నెగటివ్ నెంబర్స్ ఆల్సో -1 లైక్ దిస్. ఓకే, వీటన్నింటిని మనం పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్ విత్ 0 దట్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. ఓకే, వాటన్నింటిని మనం ఇంటీజర్స్ అని అంటాము. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ మనం దీన్ని మనం ఎలా రాసుకుంటామని అంటే ఇది ఒక నెంబర్ లైన్ అనుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ దీన్ని 0 అని అనుకుంటాం. ఇది రైట్ సైడ్. ఓకే, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్. లెఫ్ట్ సైడ్ అన్ని నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. దేనికి? 0కి రైట్ సైడ్ ఉండేవన్నీ పాజిటివ్ నెంబర్స్. ఓకే, అప్ టు సో ఆన్. 0కి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ నెగటివ్ నెంబర్స్. దిస్ ఈజ్ ఆల్సో అప్ టు సో ఆన్. ఓకే, ఇప్పుడు మనం 0 నుండి రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, 3 కన్నా 4 బిగ్గర్ నెంబర్, 4 కన్నా 5 బిగ్గర్ నెంబర్, 5 కన్నా 6 బిగ్ నెంబర్, 6 కన్నా 7 ఇలా మనం 0 నుండి రైట్ సైడ్ వెళ్తే అన్ని బిగ్ నెంబర్స్ ఇలా వెళ్తూ ఉంటాయి. ఓకే, బట్ 0 కంటే లెఫ్ట్ సైడ్ మనం ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉంటే -1 చిన్న నెంబర్, -1 కన్నా -2 స్మాల్ నెంబర్, -2 కన్నా -3 స్మాల్ నెంబర్, -3 కన్నా -4 స్మాల్ నెంబర్, -4 కన్నా -5 స్మాల్ నెంబర్, -5 కన్నా -6 స్మాల్ నెంబర్, ఇలా. ఓకే, ఇలా ఎంత దూరం వెళ్ళినా కానీ ఇక్కడ -1 కంటే -2 చిన్న నెంబర్, -1 కన్నా -7 స్మాల్ నెంబర్. ఓకే, అర్థమైంది కదా. ఇవి ఇంటీజర్స్ అని, నెగటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటే మనం ఇంటీజర్స్ అని అంటాము. నెంబర్ లైన్ పైన ఇలా చూపిస్తాం మనం పాజిటివ్ అండ్ నెగటివ్ నెంబర్స్ని. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 1 చూద్దాం. ఎక్సర్సైజ్ 1 6.1. ఓకే, ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? రిప్రజెంట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యూజింగ్ సైన్స్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, మనం సైన్స్ ప్లస్ సైన్ ఆర్ మైనస్ సైన్ తోటి మనం చూపించాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? అన్ ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ హైట్ ఆఫ్ 1000 meters అన్నాడు. ఓకే, అన్ ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ హైట్ ఆఫ్ 3000 meters అన్నాడు. ఓకే, అంటే ఇక్కడ మనం ఏరోప్లేన్ సపోజ్ ఇక్కడ ఇది ఎర్త్ అనుకుందాం, దీన్ని మనం 0 తోటి చూపించుకుందాం. ఓకే, ఇది పైకి ఏరోప్లేన్ పైకి ఎగురుతుంది కదా, ఇది కిందికి పైకి ఉండే వాటిని ప్లస్ నెంబర్స్ అని అంటే పాజిటివ్ నెంబర్స్ అని,
ఓకే, కిందికి ఉండేవని నెగిటివ్ నెంబర్స్ అని అనుకుందాం. ఓకే, అయితే ఇక్కడ ఏరోప్లేన్ అనేది 3000 మీటర్స్కి ఎగురుతుంది. అంటే మనం దీన్ని ఏమంటాం, ఎలా చూపిస్తాం, +3000 మీటర్స్ అనే కదా చూపించేది. 0 కంటే పైన ఉండే నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్ అంటాం కాబట్టి ఇది +300 మీటర్స్ అని చూపిస్తాం. తర్వాత సెకండ్ వన్, ద ఫిష్ ఈజ్ 10 మీటర్స్ బిలో ద వాటర్ సర్ఫేస్ అన్నాడు. ఇది వాటర్ సర్ఫేస్ అనుకుంటే ఫిష్ 10 మీటర్స్ బిలో అంటే కిందికి ఉందంట. ఓకే, కింద ఉంటే మనం దాన్ని ఏమంటాం, 0 కంటే తక్కువ, మైనస్ నెగిటివ్ నెంబర్స్ -10 మీటర్స్ అని రాస్తాం. ఓకే, థర్డ్ వన్ ఏమని రాస్తాం, ద టెంపరేచర్ ఇన్ హైదరాబాద్ ఈజ్ 35 సెంటీగ్రేడ్స్ అబోవ్ 0 డిగ్రీ సెల్సియస్ అన్నాడు. ఓకే, సెల్సియస్ అనొచ్చు, సెంటీగ్రేడ్ అనొచ్చు. ఓకే, అయితే ద టెంపరేచర్ ఇన్ హైదరాబాద్ ఈజ్ 35 అబోవ్ 0 అంటే 0 కంటే పెద్దదే కదా. అప్పుడు మనం ఈజీగా దాన్ని ఏమని రాయొచ్చు, +35 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, వాటర్ ఫ్రీజెస్ ఎట్ 0 డిగ్రీస్ టెంపరేచర్ అన్నాడు. ఓకే, మనం 0ని ఏమని రాస్తాం, ఏమని రాయము. ఓకే, సో 0 అలానే ఉంటుంది, 0 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద యావరేజ్ టెంపరేచర్ ఎట్ ద మౌంట్ ఎవరెస్ట్ ఇన్ జనవరి ఈజ్ 36 డిగ్రీస్ సెల్సియస్ బిలో 0 డిగ్రీస్ అన్నాడు. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ దగ్గర అంట యావరేజ్గా జనవరిలో 36 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుందంట. ఎంత, 0 కంటే బిలో 0 డిగ్రీస్ అన్నాడు. 0 కంటే తక్కువ అంటే మనం దాన్ని ఏమంటాం, -36 డిగ్రీస్ సెల్సియస్ అనే కదా. ఓకే, తర్వాత సిక్స్త్ వన్, ద సబ్మెరీన్ ఈజ్ 500 మీటర్స్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద సీ. ఇక్కడ ఏం లేదు, సబ్మెరీన్ సీలో సముద్రంలో 500 మీటర్స్ బిలో ఉంది అని చెప్తున్నాడు. అంటే దాన్ని మనం లోపల 0 డిగ్రీస్ 0 కన్నా తక్కువ ఉంటే మనం ఏమంటాం, బిలో. సబ్మెరీన్ సీ మనకి ఇలా సీ ఇలా ఉంటుంది. ఓకే, సముద్రం ఇలా ఉంటుంది, మనకి పైకి ఇలా కనిపిస్తుంది. బట్ సబ్మెరీన్ దీనికి సముద్రం దీని ఏమంటారు, సర్ఫేస్ అంటాం కదా. సీ యొక్క సర్ఫేస్ అనుకుంటే దీనికి బిలో 500 మీటర్స్ అన్నాడు. సో మనం దీన్ని ఏమంటాం, -500 అని అంటాం కదా. -500 మీటర్స్ అని రాయొచ్చు కదా. ఓకే, సబ్మెరీన్ అంటే జలాంతర్గామి, సముద్ర మట్టానికి, అంటే దీని సర్ఫేస్ అంటే దీని మనకు కనిపించేది. ఓకే, ఇంకా మనకు కనిపించే దానికంటే 500 మీటర్ల లోపల ఉందని అర్థం. లోపల అంటే మైనస్లలో చూపిస్తాము. ఓకే, కిందికి. నెక్స్ట్ సెవెంత్ వన్, ద యావరేజ్ టెంపరేచర్ ఎట్ డార్జిలింగ్ ఇన్ జూలై ఈజ్ 19 డిగ్రీస్ బిలో 0 డిగ్రీస్ అన్నాడు. డార్జిలింగ్లో అంట జూలైలో యావరేజ్గా 0 డిగ్రీస్ కంటే 19 డిగ్రీస్ సెల్సియస్ తక్కువ ఉంటుందంట టెంపరేచర్. 0 డిగ్రీస్ కంటే 19 డిగ్రీస్ సెల్సియస్ తక్కువ ఉంటుంది అన్నాడు. 0 కంటే తక్కువ అంటే మనం ఏమని రాస్తామన్నాను, -19 డిగ్రీస్ సెల్సియస్. ఓకే, బిలో 0 డిగ్రీస్ అని కంపల్సరీ అక్కడ మెన్షన్ చేశాడు. బిలో 0 అన్నారంటే కంపల్సరీ దట్ ఈజ్ నెగటివ్ నెంబర్. ఓకే, తర్వాత ఎయిత్ వన్, ద యావరేజ్ లో టెంపరేచర్ ఇన్ విశాఖపట్నం డ్యూరింగ్ జనవరి ఈజ్ 18 డిగ్రీస్ సెల్సియస్ అన్నాడు. ఓకే, ద యావరేజ్ టెంపరేచర్, ఇక్కడనేమో బిలో 0 డిగ్రీస్ అన్నాడు. ఇక్కడ ఏమనలేడు, జస్ట్ యావరేజ్ టెంపరేచర్ చెప్పాడు. ఓకే, ఇక్కడ బిలో అని ఇస్తే కంపల్సరీ బిలో అని మెన్షన్ చేస్తేనే మనం మైనస్ అని రాస్తాం. ఇక్కడ బిలో అని మెన్షన్ చేయలేడు, బట్ యావరేజ్ టెంపరేచర్ చెప్పాడు. యావరేజ్ అని అంటే యావరేజ్గా మనం ఎంత తీసుకుంటాం, పాజిటివ్ తీసుకుంటాం. ఓకే, +18 డిగ్రీస్ సెల్సియస్. ఓకే, తర్వాత సెకండ్ వన్, రైట్ ఎనీ 5 నెగటివ్ ఇంటీజర్స్ అన్నాడు. ఓకే, రైట్ ఎనీ 5 నెగటివ్ ఇంటీజర్స్ ఏంటి, -1, -2, -3, -4, -5 లైక్ దిస్. ఏవైనా మీరు రాసేసుకోండి. ఓకే, నేను ఇవి రాసాను.
తర్వాత థర్డ్ వన్, రైట్ ఎనీ 5 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి? +1 +2 +3 +4 +5. ఓకే, అప్ టు సో ఆన్ లైక్ దిస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మార్క్ ద ఇంటీజర్స్ ఆన్ ద నెంబర్ లైన్ గివెన్ బిలో అన్నాడు. ఓకే, కింద నెంబర్ లైన్ ఇచ్చాడు, దానిపైన ఏంటి ఇచ్చిన ఈ నెంబర్స్ని మార్క్ చేయమని అన్నాడు. దీన్ని మనం 0 అని అనుకుందాం. ఓకే, మనం 0కి రైట్ సైడ్ ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 5. 0కి లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఏమని రాస్తాం మనం? -1 -2 -3 -4 -5 ఇలా రాస్తాం. ఓకే, అండ్ వీటికి మనకి ఇక్కడ మార్క్ చేయమని చెప్పాడు. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? -4 ఇచ్చాడు. ఇది మనకి -4 ఇలా మార్క్ చేయండి. ఓకే, తర్వాత +3 అన్నాడు. ఓకే, ఇలా మార్క్ చేయండి. 2, ఓకే, రౌండ్ చేయడమే. 0 -1 5 అంతే, సో సింపుల్. ఓకే, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇచ్చాడు, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ కరెక్ట్ ద స్టేట్మెంట్ అన్నాడు. కింద స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. ఒకవేళ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ అయితే మనం కరెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఓకే, -7 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ -6 ఆన్ ద నెంబర్ లైన్ అన్నాడు. ఓకే, ఇక్కడ మనం ఇలా వెళ్తా ఉంటే -6 -7 ఇలా వెళ్తా ఉంటాం. ఓకే, ఇక్కడ ఏమన్నాడు అంటే -7 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ -6 అన్నాడు. -6 కి రైట్ సైడ్ ఉంటుందా -7? నో. సో దిస్ ఈజ్ ఫాల్స్. మీరు ఇక్కడ ఏమని రాస్తారంటే, ఇక్కడ మళ్ళీ మనకు స్టేట్మెంట్ ని కరెక్ట్ చేయమన్నాడు కాబట్టి మీరు ఏమని రాస్తారంటే -7 ఈజ్ ద లెఫ్ట్ సైడ్, ఇక్కడ మీరు లెఫ్ట్ అని రాయండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద -6 ఆన్ ద నెంబర్ లైన్ అని రాయండి. ఓకే, నెక్స్ట్ 0 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అన్నాడు. మనకు 0 ఏంటి? ఏది కాదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఓకే, 0 పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, 9 ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0 ఆన్ ద నెంబర్ లైన్ అన్నాడు. 0కి 9 అనేది రైట్ సైడ్ ఉంటుంది నెంబర్ లైన్ పైన అన్నాడు. సో దిస్ ఈజ్ ట్రూ. ఓకే, తర్వాత ఫోర్త్ వన్, -1 ఈజ్ అన్ ఇంటీజర్ విచ్ లైస్ బిట్వీన్ -2 అండ్ 0 అన్నాడు. -1 అనేది -2కి 0కి మధ్యలో ఉంటుంది అన్నాడు. ఓకే, ఇక్కడ 0కి -2కి మధ్యలో ఏముంది? -1 ఉంది. సో దిస్ ఈజ్ ట్రూ. ఓకే, దీంతో మనకి ఎక్సర్సైజ్ 6.1 కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో 6.2 చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.